The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. గివ్ ఏ హోమ్ షేర్ ఏ స్మైల్. ఈ మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా చేసి చూపించడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఆ పని చెయ్యలేము అనేటువంటి భావన కూడా వస్తుంది. యాక్చువల్గా వాళ్ళ చిన్నారుల మనసుల్లో మనం ముద్ర వేసుకోవాలి, వాళ్ళలో చెరగని చిరునవ్వు నిలపాలి కలకాలం అంటే చాలా డెడికేషన్ అవసరం, సిన్సియారిటీ అవసరం, ఎట్ ద సేమ్ టైం సీరియస్నెస్, సెన్సిటివిటీ కూడా అవసరం. వీటన్నిటినీ కలుపుకొని 20 ఏళ్ల నుంచి సాఫ్ట్కిన్ అదే పని చేస్తోంది. 150 మందికి పైగా చిన్నారుల జీవితాల్లో ఆ నవ్వుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసేలా కాన్ఫిడెన్స్ని ఇచ్చినటువంటి ఛాయా గారు మనతో పాటుగా ఉన్నారు. ఛాయా పాముల గారు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మనసు పెట్టుకొని ఇంతమందికి ఒక అమ్మలా 20 ఏళ్ల నుంచి మీరు ఉన్నందుకు, స్టిల్ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరు అమ్మ 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 అని పిలుస్తూ ఉన్నప్పుడు ఇంతమందితో అమ్మ అని పిలిపించుకోవడం ఎలా ఉంటుంది? ఆ ఫీల్ అనేది అసలు నా అదృష్టం. అంటే పిలుపు ఒక్కటే కాదు కదా, అది మనం చేసే దాన్ని బట్టి వాళ్ళ నుంచి రెసిప్రొకేషన్. అది ట్రూ. అది పిల్లలకి తల్లి తండ్రులు దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఒక ఫ్యామిలీ కావాలి. అది తల్లిగా మనం ఇవ్వాలి అంటే ఆ తల్లి ప్రేమ కూడా ఇవ్వాలి, అలాగే తల్లిగా స్ట్రిక్ట్ గా కూడా ఉండాలి. సో ట్రూ. సో వాళ్ళకి ఇది ఒక ఇల్లు అనిపించాలి అనే తాపత్రయం అంతే. సో వాళ్ళు అలా పిలుస్తుంటే నాకు గొప్పగా చెప్పుకుంటాను నేను అందరికీ. నాకు 100 మంది పైన పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీకు బయాలజికల్ చిల్డ్రన్ ఎంతమంది అంటే అప్పుడు ఒక డాటర్ అని చెప్తాను అనమాట. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సో మెనీ చిల్డ్రన్ that I receive unconditional love from them. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా మనం ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేది వింటూ ఉంటాము, బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాదు, వీళ్ళంతా మీలో ఇంక్లూడ్ అయినటువంటి ఫ్యామిలీ కదా. ఇట్స్ లైక్ ఓన్ ఫ్యామిలీ ఓన్లీ. సో యూజువల్గా మనం ఎవరైనా మన పిల్లల గురించి ఆలోచించాలి అని, ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆలోచించడానికి టైం సరిపోదు. వాళ్ళ కోసం చదువు చెప్పించాలి, వాళ్ళ హెల్త్ చూడాలి, వాళ్ళని నర్చర్ చేయాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఒక ఆలోచన మీకు ముగ్గురితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 106 మంది పిల్లలకు చేరుకున్నారు. 20 ఏళ్ల జర్నీ అనేది టఫ్ అనిపించలేదా? ఒక్కోసారి సైకలాజికల్గా కూడా వెక్స్ అయిపోయిన ఫీల్ ఒకటి వస్తుంది, ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ అనేది ఉంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, యుఎస్లో ఉన్నారు మీరు, ఇక్కడ వచ్చి వీళ్ళని ఇంతమందిని చూసుకోవడం అంటే నేను బ్యాలెన్సింగ్ అంటాను. ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే మాట ఉంటుంది కదా. ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైనా కనిపించారు అంటే హౌ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనే ఒక మాట వస్తుంది కదా. ఛాయ గారు ఏం చేస్తారు? అంటే నాకు బ్యాలెన్స్ కన్నా ఐ ఫీల్ ఇంటిగ్రేట్ చేసేసుకోవాలని. నాది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇది సాఫ్ట్కిన్ది తాలూకా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మై లైఫ్. టైం ప్రకారం అన్ని వీళ్ళతో కాల్ ఉంటుంది, రోజులో 2 సార్లు వాళ్ళు కాల్ చేస్తారు. ఆ టైంకి నేను ఎక్కడున్నా కాల్ తీసుకోవడం, మాట్లాడడం, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎనీ టైం రీచబుల్ ఉండడము. ఎవ్రీ సాటర్డే పిల్లలతోటి మోర్ దాన్ 2-3 hours టాకింగ్ టు చిల్డ్రన్. సో ఇది ఏమైపోయిందంటే మొదట్లో ఫ్యామిలీ యూస్ టు థింక్ అరే టైం స్పెండ్ చేయట్లేదు మనతోటి అనేది. కొన్ని ఫ్యామిలీ ఉంటాయి కదా ఒకేషన్స్, వెళ్ళాల్సింది, ఈవెంట్స్కి వెళ్ళాలి. సమ్ టైమ్స్ ఐ వుడ్ సే ఓకే నాకు పిల్లలతో మీటింగ్ ఉంది, నేను రాలేను, లేట్ అవుతుంది. బట్ ఓవర్ ద టైమ్ వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది నాది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఇండియాకి వస్తే కూడా నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాను. అలా నాకు ఫ్యామిలీ లేదా అంటే ఉన్నారు ఇక్కడ నా ఫ్యామిలీ, బట్ వాళ్ళు కూడా కొంత టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వెళ్తే అక్కడే ఉంటుంది, కమ్స్ విజిట్స్ అస్ అనేసి. అదేంటంటే ఒక బ్యాలెన్స్ కన్నా ఇట్ ఈస్ మోర్ అన్ ఇంటిగ్రేటివ్ లైఫ్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మై లైఫ్. ఫ్యామిలీ అంటే అర్థం చేసుకుంటారేమో, ఎక్కడికి వెళ్తుంది సరే, ఇది అటెండ్ అవ్వకపోయినప్పటికీ తనతో పిల్లలతో ఉన్నారు అనేది. వాట్ అబౌట్ ప్రొఫెషనల్ లైఫ్? మీరు యుఎస్లో ఒక ఫర్మ్ని, ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అది ఎలా? అక్కడ క్లయింట్స్ ఉంటారు, డీల్ చేయాల్సిన బోల్డ్ అని ఇష్యూస్ ఉంటాయి, యు ఆర్ ద ఫౌండర్. ఏం చేస్తారు? బిఫోర్ ఐ సే ఎనీథింగ్ ఐ విల్ సే ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. నాకు ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్లో హస్బెండ్, నా డాటర్, దే ఆర్ వెరీ సపోర్టివ్. బిజినెస్ సైడ్ కూడా నా బిజినెస్ పార్ట్నర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఇద్దరికి సేమ్ ఐడియాలజీ,
ఇట్లాంటివి మంచి పని చేయాలని. అండ్ దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ. మా కంపెనీ ప్యామ్టన్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియలీ వీఆర్ సపోర్టింగ్ ది ఆర్గనైజేషన్. ఇవి చేయగలుగుతున్నాము అంటే బికాజ్ అదొక స్ఫూర్తి. అంటే ఈ సాఫ్ట్కిన్ నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది, నేను కంపెనీ తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. సో నేను సాఫ్ట్కిన్ ఒక అంబిషన్ చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని మొత్తానికి ఇది స్టార్ట్ అయిన తర్వాత I felt that I need to create something much larger than me, something that can really legacy or create చేసి it will take care of everything. అది మనం ఏం చేయగలం అంటే నాకు టెక్నాలజీ వచ్చు, అండ్ ఫెల్ట్ దట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్ని రకాలుగా ఫైనాన్షియలీ సపోర్ట్ చేయొచ్చు, పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ లైఫ్ మనం ఇవ్వచ్చు అనే ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ హూ ఆర్ ఆల్సో involved in this. The clients kuda they donate akkada US lo, and they also appreciate the work that I do. Sometimes they understand when I say this is my priority, I have to take care of this issue, whether I am in a big meeting or strategy meeting, a client meeting, aina kuda I'll just say, this is my priority right now, I need to take care of it, and I'll step out. But they understand. So it's really మార్నింగ్ లేచి ఇట్స్ మోర్ అబౌట్ హౌ డు ఐ జగల్ మై ప్రారిటీస్. ఈ రోజు ఇన్ని ఉన్నాయి, వీటిలో ఏది ముందు నేను అడ్రస్ చేయాలి అనేది. బోల్డ్ అని షెడ్యూల్స్ చేసి పెట్టుకోవాలి, క్యాలెండర్స్ అనేది ఉంటుంది, ఏది మర్చిపోకూడదు అసలు. కరెక్టే. సో నాది ఒక్కటే క్యాలెండర్, ప్రొఫెషనల్, పర్సనల్, సాఫ్ట్కిన్, నా ఎన్జిఓ వర్క్ అన్నీ ఒకటే క్యాలెండర్లో ఉంటాయి. నేను ఎలా అయిపోయానంటే ఒక క్యాలెండర్లో ఎంట్రీ లేదంటే నాకు ఇంక నేను అది అటెండ్ అవ్వను అనమాట. సో అందరికీ నేను చెప్తాను, ఇంకేమైనా ప్రతి విషయం క్యాలెండర్లో ఒక మీటింగ్ లాగా సెట్ చేసుకుంటాను. ఇప్పుడు పిల్లలతో రోజు మాట్లాడేది 2 సార్లు వాట్ ఎవర్, ఆ టైమ్ ఈజ్ షోన్ బ్లాక్డ్ ఇన్ మై క్యాలెండర్ బికాస్ ఇంకే కమిట్మెంట్స్ ఉండకుండా తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ అండ్ మేబీ దట్ డే ఐ డోంట్ టాక్ టు దెమ్, బట్ ఐ విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ డే. సో ఇప్పుడు ఫ్యామిలీలో తెలుసు ఫస్ట్ ప్రయారిటీ మీది ఏంటి అనేది, మీ ఆఫీస్లో తెలుసు, మీ క్లయింట్స్కి తెలుసు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు దీన్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలనుకున్నారు? దిస్ ఈస్ టు డూ విత్ లైఫ్స్ కదండి, దిస్ ఈస్ టు డూ విత్ లైఫ్స్. ఇప్పుడు ప్రొఫెషనల్ దాంట్లో ఏంటంటే వేర్ ఆల్ మనం ఉద్యోగం చేస్తున్నాం పొట్ట కోసం. ఇక్కడ ఏంటంటే దేర్ సో మెనీ లైఫ్స్ దట్ ఆర్ డిపెండింగ్ ఆన్, ఈవెన్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, రైట్? సో అది ఒక రెస్పాన్సిబిలిటీయే. బట్ ఈ విషయంలో ఏంటంటే పిల్లలది ఫ్యూచర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డెసిషన్స్ దట్ వీ మేక్. సో ఇట్స్ అ మచ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ డ్యూటీ వేర్ you have to get into their brains, you have to get into their minds and understand what they need, how you address them. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మన ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు పిల్లలకి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాం, ఇక్కడ ఇంతమంది ఉండడంతో ఏమవుతుందంటే మీకు ఆ పర్సనల్ వన్ ఇంటరాక్షన్ చాలా కష్టం అన్లెస్ యూ గివ్ దట్ టైం. సో ఆ కమిట్మెంట్ అనేది ఏంటంటే ఒకసారి మైండ్ సెట్ చేసుకున్న తర్వాత యూ డోంట్ ఫీల్ దట్ అరే నాది చేయట్లేదు నేను ఇక్కడ ఇది చేస్తున్నాను అన్న ఫీలింగ్ రాదు. అండ్ ఆల్సో ప్యాషన్ ఈజ్ ద వన్ దట్ డ్రైవ్స్ యూ. నాకు ఈ ప్యాషన్ ఇది ఒక పిచ్ అనుకోండి ఏదనుకోండి. సో ఈ నాకు ఈ విమెన్ అండ్ చిల్డ్రన్ అనేది వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది ఒక ప్యాషన్. ఇట్ హ్యాస్ గ్రోన్ స్ట్రాంగర్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఆ ప్యాషన్ ఉండడం వల్ల డ్రైవ్ ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది నేను ఇబ్బందిగా చూడను, దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తాను. And all through these years, I tried to develop a very strong network, people that can help me, support me. As I said, I'm truly blessed.